విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది. అందుకే ఆ నష్టాలు తీర్చుకునేందుకు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతేడాది మే నెలలో దిల్ రాజు నిర్మాణంలో సినిమాను ప్రకటించాడు విజయ్ దేవరకొండ. కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కాస్త డిలే అవుతూ వస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణివారు అనే సినిమాను డైరెక్ట్ చేసిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి తాజాగా దిల్ రాజు స్పందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. రవికిరణ్ దర్శకత్వంలో విజయ్ తో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాం అని చెప్పారు. గతంలోనే విజయ్ సినిమాకు ఈ టైటిల్ వినిపించింది. ఫైనల్ గా ఇప్పుడు లాక్ అయినట్టే. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా రానుంది. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ ఈ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెంచింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవరకొండ కింగ్డమ్ అనే సినిమా చేస్తున్నాడు. గౌతమ్ తిననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత రౌడీ జనార్దన్ మొదలు కానుంది.